ఇప్పటి వరకు 750 సినిమాలకు పైగా డబ్బింగ్ చెప్పారు. ఇప్పుడు ఆమె ఎక్కువగా డబ్బింగ్ చేయడం లేదు. కానీ యువ గాయకులకు, డబ్బింగ్ ఆర్టిస్టులకు శిక్షణ ఇస్తున్నారు. టీవీ షోలు, సంగీత కార్యక్రమాల్లో జడ్జిగా, మెంటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమె గొంతు పాటలకే కాదు, భావాలకు, భావ ఉద్వేగాలకు కూడా అర్థాన్నిస్తుంది. ఆమె గొంతు తెరపై కనిపించదు. కానీ ప్రతి మనసులో వినిపిస్తుంది. అది కేవలం డబ్బింగ్ కాదు. ఒక జీవితం మాట్లాడిన స్వరం. సునీత గారికి తన మొదటి భర్తతో విడాకులు అయిన కొన్ని సంవత్సరాల తరువాత ఆమె జీవితంలోనికి రామ్ వీరపనేని గారు ప్రవేశించారు. అతను ఒక ప్రముఖ డిజిటల్ మీడియా వ్యాపారవేత్త. టాలీవుడ్ సర్కిల్‌లో బాగా పరిచయం ఉన్న వ్యక్తి. అతనికి సంగీతం, కళల పట్ల గౌరవం ఉంది. ఇదే వాళ్ళిద్దరి మధ్య బంధాన్ని బలపరిచింది. తమ మధ్య ఏర్పడిన అనుబంధం క్రమంగా ప్రేమగా మారింది.